హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్లో చలచలగా తాగాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకునే 6 రకాల రిఫ్రెషింగ్ డ్రింక్స్ అలాగే ఎనర్జీ డ్రింక్స్ చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా సమ్మర్లో డీహైడ్రేషన్ తగ్గించి ఈ 6 రకాల డ్రింక్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చేసుకోవడానికి ముందుగా మనము సబ్జా గింజలు అలాగే బేసిల్ సీడ్స్ని నానబెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 1 టీ స్పూను సబ్జా గింజలు వేసుకోవాలి. సబ్జా గింజలు అయితే ఇలా బ్లాక్గా ఉంటాయండి. ఈ రెండు వేరు సబ్జా గింజలు అలాగే బేసిల్ సీడ్స్ ఏమో ఇలా గ్రేష్ అండ్ లైట్ వైట్ కలర్లో ఉంటాయి. వీటిని కూడా 1 టీ స్పూన్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిట్లో తగినన్ని వాటర్ పోసుకొని 1 గంట నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 గంట వీటిని పక్కన పెట్టుకోండి. సబ్జా సీడ్స్ వల్ల బేసిల్ సీడ్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. మీరు వీలైనప్పుడల్లా వీటిని తీసుకుంటూ ఉండొచ్చు. చూడండి, ఇక్కడ మీకు నేను 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. సబ్జా సీడ్స్ ఇలా అయితే నానిపోయాయి. సబ్జా సీడ్స్ మనకి ఒక 15 to 20 మినిట్స్లో నానిపోతాయండి. కొంచెం బేసిల్ సీడ్స్ నానడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇవి నానిపోయాయి కదా, ఇప్పుడు మనము బటర్ మిల్క్ రెడీ చేసుకుందాం. ముందుగా స్పైసీగా మంచి ఫ్లేవర్గా ఉండే బటర్ మిల్క్ రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో శుభ్రంగా కడిగిన కొత్తిమీర కొంచెం, అలాగే ఒక 7-8 పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న పచ్చిమిర్చిని ఇలా వేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఇంకా ఒక చిన్న 1/2 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. ఇంకా ఒక 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఇది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మీకు కావాల్సినన్ని చల్లటి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు మజ్జిగ పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాం. మనకి మజ్జిగ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, స్పైసీగా టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంతకంటే సింపుల్గా చేసుకునే మజ్జిగ రెసిపీ చూసేద్దాం. మిక్సర్ జార్లోకి ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. మీరు మజ్జిగ టంబ్లర్లో అయినా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు పెరుగులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగలో తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ వేసుకుంటే మజ్జిగ ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది. అలాగే దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ కానీ లేదా 1/2 టీ స్పూన్ కానీ చాట్ మసాలా వేసుకొని మనం నానబెట్టుకున్న బేసిల్ సీడ్స్ని కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ స్పైసీ మజ్జిగ రెడీ అయిపోయింది. చూసారు కదా 2 రకాల ఫ్లేవర్స్లో మజ్జిగను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నెక్స్ట్ ప్రోటీన్ రిచ్ 2 రకాల ఎనర్జీ డ్రింక్స్ రెసిపీస్ చూసేద్దాం. ఈ 2 రకాల ప్రోటీన్ రిచ్ డ్రింక్స్ని ఒకటి బటర్ మిల్క్తో అలాగే ఒకటి మిల్క్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ డ్రింక్స్ తయారు చేసుకోవడం కోసం ఒక 1/2 కప్పు వేయించిన శనగపప్పు లేదా పుట్నాలని లేదా రోస్టెడ్ చనాదాల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ 1/2 కప్పు వేయించిన శనగపప్పుని మనము మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మెత్తని పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లో మనము గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. దీనిలోనే 2 ఖర్జూరాలని గింజ తీసేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక అరటిపండుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 100 to 150 ml వరకు కాచి చల్లార్చిన చిల్లు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోని స్వీట్నెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకొని 2 నిమిషాలు హై స్పీడ్లో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎలా థిక్గా వచ్చిందో కదా. మీరు చిల్లి మిల్క్ తీసుకొని హై స్పీడ్లో ఒక 1 to 2 మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే ఇలా థిక్గా వస్తుంది. ఇప్పుడు దీనిని మీరు వెంటనే అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 1/2 అవర్ to 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేసుకొని నానబెట్టుకున్న 1 టీ స్పూను సబ్జా గింజలు వేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సత్తు డ్రింక్ లేక ప్రోటీన్ రిచ్ డ్రింక్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మీకు మిల్క్తో ఇష్టం లేకపోతే మజ్జిగతో కూడా మరింత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 కప్పు లేదా 2 టేబుల్ స్పూన్ల చిల్లు పెరుగుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 4 పుదీనా ఆకులు అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా దీన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు పలుచగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. మీకు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వెంటనే అయినా మీరు ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. మీరు సర్వ్ చేసుకునే ముందు దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ మనము బటర్ మిల్క్ అవసరం లేకుండా వాటర్తోనే రిఫ్రెషింగ్ డ్రింక్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఒంట్లో వేడిని తగ్గించి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే మనము సమ్మర్లో లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. చల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇవి తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూను సబ్జా గింజలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. బయట మార్కెట్లో ఇది సుగంధ లేదా నన్నారి షర్బత్ అని దొరుకుతుందండి. రెడీమేడ్ మిక్స్ ఇది బయట ఎక్కడైనా దొరుకుతుంది. సమ్మర్లో మీరు కొనుక్కొచ్చుకొని మీకు కావాల్సినప్పుడల్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. ముందుగా మనం సుగంధ సోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఒక పావు కప్పు ఈ సుగంధ మిక్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 60 ml వేసుకున్నానండి. ఇది ఆల్రెడీ షుగర్తో మిక్స్ అయ్యే వస్తుంది కాబట్టి నేను ఎక్స్ట్రా షుగర్ ఏమి యాడ్ చేయటం లేదు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక 100 to 150 ml వరకు ఏదైనా సోడాని మిక్స్ చేసుకోవచ్చు. మీరు సోడా బదులు ఏదైనా కూల్ డ్రింక్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. 1 వంతు సుగంధ తీసుకుంటే 2 వంతుల వాటర్ కానీ లేదా కూల్ డ్రింక్ కానీ సోడా కానీ తీసుకోవచ్చు. మీరు సోడా ప్లేస్లో ప్లెయిన్ వాటర్ అయినా లేదా మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా సుగంధ సోడా రెడీ అయిపోయింది. మీరు ఈ సుగంధతో ఎలాంటి డ్రింక్స్ ప్రిపేర్ చేస్తారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మరొక డ్రింక్ ఏంటో చూసేద్దాం. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనము బయట లెమన్ సోడా తాగుతూ ఉంటాం కదా, అలా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. కొంచెం ప్లేట్లో కొంచెం సాల్ట్ కారం వేసుకొని ఇలా గ్లాస్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు గ్లాసులో ఒక 3 పుదీనా ఆకులు వేసుకొని దీనిలోని షుగర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను స్వీట్ లైమ్ సోడా ప్రిపేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ దీనిలోనే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. మీరు షుగర్ వద్దు అనుకుంటే షుగర్ ప్లేస్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఏదైనా సోడాని కొంచెం యాడ్ చేసుకోవాలి. మీరు సోడా వద్దనుకుంటే డైరెక్ట్ వాటర్తో కలుపుకొని అయినా తాగొచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొంచెం సోడాని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చల్లని లెమన్ సోడా రెడీ అయిపోయింది. సోడా అనేది రెగ్యులర్గా తాగడం కూడా అంత మంచిది కాదండి. మీరు రెగ్యులర్గా తాగాలనుకున్నప్పుడు సోడాని స్కిప్ చేసి నార్మల్ వాటర్తో తాగేసేయచ్చు. చూసారు కదండి, మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ సమ్మర్ స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.